నెక్స్ట్ విజిట్‌కి వెళ్తే డెలివరీకే వెళ్ళాలి ఖచ్చితంగా అని ఫిక్స్ అయిపోయి అయితే హాస్పిటల్‌కైతే స్టార్ట్ అయిపోయాను. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను ఆల్రెడీ 2 సెంటీమీటర్స్ డైల్యూట్ అయ్యి ఉన్నానని డాక్టర్ చెప్పారు కదా! ఈ విజిట్‌కి 2 డేస్ గ్యాప్ వచ్చింది. అండ్ డాక్టర్ కూడా నాకు హార్డ్ వర్క్ మంచిగా చేయి, ఎక్సర్‌సైజెస్ చేయి అని చెప్పారు. నేను కూడా ఈ 2 డేస్ ఎక్సర్‌సైజెస్ అయితే చేశా కదా! ఇంక ఈ విజిట్‌లో కానీ, నెక్స్ట్ విజిట్‌లో కానీ ఖచ్చితంగా డెలివరీ అయిపోద్ది. అండ్ ఎక్కువ డైల్యూట్ అయ్యి ఉంటా అని ఎక్స్‌పెక్ట్ చేసి అయితే హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టర్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత నాకు డాక్టర్ చెప్పిన విషయానికి చాలా అప్సెట్ అయిపోయాను. లాస్ట్ విజిట్‌లో ఎంత డైల్యూట్ అయ్యి ఉన్నానో ఇప్పుడు కూడా అంతే డైల్యూట్ అయ్యి ఉన్నాను. అండ్ నెక్స్ట్ విజిట్ అయితే 1 వీక్‌కి రాశారు. ప్రతిసారి 2 డేస్‌లో డెలివరీ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానైతే ఈసారి డాక్టర్ అయితే 1 వీక్ అయితే ఇంకా చాలా అప్సెట్ మూడ్‌లో ఇంటికైతే వచ్చాను. అట్‌లీస్ట్ నేను నార్మల్ డెలివరీ ఎలా అయ్యాను అండ్ నేను చేసే ఎక్సర్‌సైజెస్ ఏంటో మీకు చూపిద్దామని అయితే వీడియో షూట్ అయితే స్టార్ట్ చేశాను. డైలీ ఫస్ట్ వార్మప్ లాగా ఒక 30-40 మినిట్స్ అయితే నేను వాక్ చేస్తాను. తర్వాత స్లోగా బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజెస్ స్టార్ట్ చేశాను. ఒక 2-3 మినిట్స్ అది చేసిన తర్వాత క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైస్ 15 మినిట్స్ అయితే చేస్తాను. అండ్ ఇంత హార్డ్‌గా ఎక్సర్‌సైజెస్ షూట్ చేసి పోస్ట్ చేయడం అవసరమా అనుకునే వాళ్ళకైతే నేను ఒకటే చెప్తాను. లైఫ్‌లో మదర్ అవ్వడం అనేది ప్రతి అమ్మాయికి ఎంత ఇంపార్టెంట్ పిలుపు పొందడానికి వజనల్ డెలివరీ గో త్రూ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుందో. ఎలాగో భరిస్తాము బట్ ఆ ప్రాసెస్ ని కొంచెం ఈజీగా చేసే ఈ ఎక్సర్సైజెస్ ని చూపించడంలో తప్పలేదు అనిపించింది. అండ్ వజనల్ డెలివరీ పెయిన్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి అండ్ ఆ పెయిన్ కొంచెం రిలీఫ్ అవ్వడానికి నాకు ఈ ఎక్సర్సైజెస్ ఎంత యూస్ఫుల్ అయ్యాయి నాకు తెలుసు కాబట్టి ఈ ఎక్సర్సైజెస్ 10 మందికి యూజ్ అవుతాయి అని అయితే నేను ఇంకా తప్పుగా అనుకోవాలి అనుకున్న వాళ్ళు ఎలాగో అనుకుంటారు వాళ్ళ గురించి నేను పెద్దగా వీడియోలో నేను ఒక్కదాన్ని ఎక్సర్సైజ్ చేసి చూపించాను. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు మాత్రం ఫస్ట్ టైం చేసి మీ పార్ట్నర్తో పాటు కానీ లేదా ఏదైనా థింగ్స్ సపోర్ట్ తీసుకొని అయితే ఎక్సర్సైజ్ చేయండి. అండ్ ఈచ్ ఎక్సర్సైజ్ స్లోగా చేయండి అండ్ 10-15 మినిట్స్ చేస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు మీకు చూపించినవన్నీ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఇవి కూడా మీరు చేయాలా వద్దా అనేది మీ గైనిక్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మీ థర్డ్ ట్రైమిస్టర్లో స్టార్ట్ చేయండి. ఇంకా ఇలా ఎక్సర్సైజెస్ చేసి అలా కూర్చున్నాను అంతే రిలాక్స్ అవుదామని చెప్పి సడన్ గా నాకు వాటర్ అయితే పోయింది. అది వాటర్ బ్రేక్ అయింది. ఎక్సర్సైజెస్ చేశాను అండ్ డాక్టర్ కూడా ఎగ్జామినేషన్ ఈ రోజే చేసింది కాబట్టి నాకు యూరిన్ కంట్రోల్ అవ్వలేదా అనేది నాకు అర్థం కాలేదు. లాస్ట్ డెలివరీలో నేను ఆల్మోస్ట్ 40 వీక్స్‌కి పెయిన్స్ తోటే హాస్పిటల్‌కి వెళ్ళా కాబట్టి నాకు వాటర్ బ్రేక్ ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా అదే కన్ఫ్యూజన్‌లో డాక్టర్‌కి కాల్ చేసి హాస్పిటల్‌కి రమ్మనగానే ఫైనల్లీ హ్యాపీగా హాస్పిటల్ బ్యాగ్ తీసుకొని అయితే హాస్పిటల్‌కి స్టార్ట్ అయిపోయాను. సేఫ్‌గా డెలివరీ అయిపోయింది. నేను బేబీ చాలా హెల్తీగా నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎంత టైం పట్టింది అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ వాటర్ బ్రేక్ అంటే ఏంటో క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. బాయ్.